హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత మీ ఖాతాలోకి రాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు పీఎం కిసాన్ రాకుంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. దీనికి ప్రధాన కారణం అసంపూర్ణమైన ఈకేవైసీ, ఆధార్ బ్యాంక్ లింక్ లేకపోవడం, అసంపూర్ణమైన భూమి ధృవీకరణ లేదా బ్యాంకు వివరాల్లో తప్పులు కావచ్చు. మీరు పీఎం కిసాన్ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా ఇంటి నుండే ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా సమీపంలోని సిఎస్సి కేంద్రంలో బయోమెట్రిక్తో ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ సమస్య ఇలాగే ఉంటే కిసాన్ హెల్ప్ లైన్ 1800-180-1551ని సంప్రదించి మీ నిలిచిపోయిన వాయిదాను కూడా తిరిగి పొందొచ్చు. అయితే 20వ విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 2న వారణాసి నుంచి విడుదల చేశాడు. కానీ ఈ మొత్తం ఇంకా వేలాది మంది రైతుల ఖాతాలోకి చేరలేదు. మీరు కూడా వాళ్ళల్లో ఒక్కలైతే భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కొన్ని సులభమైన చర్యలు తీసుకోవడం ద్వారా మీరు నిలిచిపోయిన వాయిదాను మళ్ళీ తిరిగి పొందొచ్చు. చాలామంది రైతుల ఖాతాల్లోకి వాయిదాలు రాకపోవడం వెనుక వివిధ కారణాలు ఉంటాయి. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. అవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ కేవైసీ పూర్తి కాకపోవడం వల్ల కూడా మీకు డబ్బులు రాకపోవచ్చు. ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతాను లింక్ లేకపోవడం, భూమి ధృవీకరణ అసంపూర్ణంగా ఉండడం, బ్యాంకు వివరాలు కానీ లేదా పేరులో తప్పులు కానీ ఉండడం జరగవచ్చు. ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సభ్యులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే కూడా వాయిదా నిలిచిపోవచ్చు. ఎవరికి వేయాలో అర్థం కాక. ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందడానికి ఈకేవైసీ అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. ఈకేవైసీ లేకుండా మీకు డబ్బులైతే రావు. మీ మొబైల్ నెంబర్ ఆధార్తో అనుసంధానించబడి ఉంటే మీరు ఇంట్లో కూర్చొని కూడా దీన్ని పూర్తి చేసుకోవచ్చు. ఎలాగంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్, అంటే దీన్ని నేను డిస్క్రిప్షన్లో వేస్తాను. ఎవరైతే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో ఆ వెబ్సైట్ను క్లిక్ చేసి సందర్శించండి. అండ్ హోమ్ పేజీలో కుడివైపున ఉన్న ఈకేవైసీ ఎంపికపై క్లిక్ చేసుకోండి. సో అక్కడ కనిపిస్తున్నట్లుగా 12 అంకెల ఆధార్ నెంబర్ను అక్కడ నమోదు చేసి సెర్చ్పై క్లిక్ చేయండి. ఆధార్తో లింక్ చేసిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ నమోదు చేసుకోండి. అండ్ ఈ కేవైసీ విజయవంతంగా సమర్పించబడింది అనే సందేశం స్క్రీన్పై కనిపించిన తర్వాత మీ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్ ఆధార్తో లింక్ చేయలేదే అనుకోండి, మీరు సమీపంలోని సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈకేవైసీ బయోమెట్రిక్స్ ద్వారా అక్కడ మీరు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈకేవైసీ అన్ని ఇతర దిద్దుబాట్ల తర్వాత కూడా వాయిదా అనేది మీ ఖాతాలోకి రాకపోతే మీరు నేరుగా కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మీరు మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. మీ సమస్యను వాళ్ళకు వివరిస్తే వాళ్ళు మీకు సొల్యూషన్ అనేది ఇస్తారు. అలాగే మీరు సరైన సమయంలో మీ సమస్యను పరిష్కరించుకుంటే నిలిచిపోయిన వాయిదా అనేది తొందరగా వస్తుంది. లేట్ అయింది అంటే రాకపోవచ్చు కూడా.